కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్ అనంతపూర్ డిస్టిక్ కి దగ్గరలో ఉన్నది. యాక్చువల్ గా ఈ గుడి పేరు కాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. కా అంటే విష్ణు పాదమని, ఆద్రి అంటే పర్వతము అని అర్థం. హిరణ్యకశిపుని వధించిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపముతో ప్రపంచమంతా సంచారిస్తూ ఈ స్థలానికి వచ్చినప్పుడు ప్రహ్లాదుల కోరిక మేరకు శాంతించి ఇక్కడ నిలిచిపోయాడనమాట. అందువలన ఇక్కడ ప్రహ్లాదుడు సమేతంగా లక్ష్మీ నరసింహస్వామి వారు కనబడతారు. ఇక్కడికి వచ్చే భక్తుల కోరికలను తీరుస్తూ తన భక్తుల వెన్నుండే ఆ స్వామివారు ఉంటారని ప్రజల నమ్మకం. ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవాన్ని సందర్శించడానికే లక్షలాది జనాలు తరలి వస్తుంటారు. ఎంతో గొప్పగా జరుగుతుంది ఇక్కడ రథోత్సవము. చూడడానికి కనుల పండగగా ఉంటుంది, అంత గొప్పగా ఉంటుంది. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకం చేస్తారు. అభిషేకం అనంతరము స్వామివారిని శుభ్రపరిచిన తర్వాత స్వామివారి నాభి నుండి చెమట బిందువులు వస్తాయంట. అందుకనే ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసినారని చెప్తుంటారు. ఇంత గొప్ప విశేషం కలిగిన క్షేత్రము కాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము. కాబట్టి మీరందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా సరే ఈ క్షేత్రాన్ని దర్శించవలసిందిగా కోరుకుంటున్నాను.